వాళ్ళ నాన్న కౌలు చేసుకున్న పొలం గట్టుపైన పనస చెట్టు కొమ్మకి ఉరేసి చేశారు. వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద మర్డర్ కేసు రిపోర్ట్ చేశాము. అప్పుడు వాళ్ళు ఎవరు చేశారు, అసలు మావాడికి శత్రువులు లేరని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఉండే భాగంగా ఈరోజు భోగకొట్టపల్లి విఆర్ఓ దగ్గరికి ఈ కేసులో ఎవరైతే హత్య గావించబడినారో విజయశేఖర్, వాళ్ళ నాన్న సదాశివన్, వాళ్ళ అన్న శివకుమార్, వాళ్ళిద్దరూ విఆర్ఓ దగ్గరికి పోయేసి ఇట్లా ఫలానా రోజు 11 తారీఖు మా పొలంలో మా కొడుకుని మేమే చంపేసినాము, అతని యొక్క మా మీద ప్రెజర్ ఎక్కువ పెడుతున్నాడు, అప్పులు చేసినాడు, అప్పులు కట్టమని చెప్పేసి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నాడు. తర్వాత మేము ఈ మధ్య కాలంలోనే ఒక 3.5 లక్షలు అతను వేరే వాళ్ళకి అప్పు చేసి మా మీద ప్రెజర్ ఎక్కువ పెట్టి మిమ్మల్ని చంపుతాను లేకపోతే నేను చనిపోతాను అని చెప్పేసి వాళ్ళ మీద కొట్టడం అని చేస్తున్నాడు. అతని హింస భరించలేక, హరాస్మెంట్ భరించలేక 3.5 లక్షలు వీళ్ళు ఈ నేరస్తుడు వాళ్ళ నాన్న తీసుకొచ్చి 3.5 లక్షలు తీసుకొచ్చి ఎవరైతే డిసీడ్ ఉన్నాడో వాళ్ళ చనిపోయిన ఎవరైతే అప్పు చేసినాడో వాళ్ళకి అప్పు కట్టేశాడు. తర్వాత మళ్ళీ చనిపోయేకి ఒక 20 డేస్ ముందు మళ్ళీ ఇదే విజయ్ కుమార్ వాళ్ళ నాన్నని వేధించాడు. నాకు అర్జెంటుగా 5 లక్షల అమౌంట్ కావాలా, 5 లక్షలు ఇస్తారా లేకపోతే మిమ్మల్ని వేసేయమంటారా అని చెప్పేసి బెదిరించాడు, తీవ్రంగా బెదిరించాడు. ఈ క్రమంలో బాగా గొడవ జరిగినాయి వాళ్ళ ఇంట్లో. మృతుడు విజయ్ కుమార్కి, వాళ్ళ నాన్న సదాశివానికి, వాళ్ళ పెద్దన్న శివకుమార్కి. ఈ క్రమంలో ఇంకా వీడు మనల్ని 80% మనల్ని ఏదో చేస్తాడు, మనల్ని చంపేస్తాడు అని చెప్పి దాంట్లో భాగంగా వీళ్ళు ముందునే ప్రీప్లాన్ చేసుకొని 11 తారీఖు ఉదయం 5:30 ఆ టైంలో వాడు తోట దగ్గర పడుకొని ఆడే ఉంటాడు మృతుడు విజయ్ కుమార్. వీళ్ళు పోయేసి వీళ్ళు పోతానే వీళ్ళ మీదకి యాక్చువల్గా అతని ఫస్ట్ కట్టె తీసుకొని వచ్చి నా కొడకల్లారా అని చెప్పేసి తండ్రిని ఇష్టానుసారం అసలు నేను ఇప్పుడు చెప్పలేని విధంగా తిట్టినాడు. యాక్చువల్గా తండ్రిని తిట్టినాడు, చాలా వల్ల తిట్టి అతని మీద దాడి చేయకపోతే దాడి చేసినాడు. ఈ క్రమంలో ఇతను సహనం కోల్పోయి వాళ్ళని కట్టె తీసుకొని కొట్టడము, అతను చనిపోవడము, అంతలోపల వాళ్ళ కొడుకు రావడము, ఇద్దరు కలిసి అతను మెడకు వాళ్ళ కొట్టంలో ఉన్న రోపు తీసుకొని ఉరి బిగించేసి వీడు బతికితే మళ్ళీ మన బతకలేడు అని చెప్పేసి కంప్లీట్ మెడకు ఊరేసి లాగేసి అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పనస చెట్టు దగ్గర తీసుకున్నారు. పనస చెట్టు దగ్గర ఉరేసి ఇది ఉరి వేసుకున్నాడు, అతనంతా కలిసి ఉరి వేసుకున్నాడు అని చెప్పేసి నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ మనకు గాయాలు ఉండడం వల్ల మనం మర్డర్ కేసుగా నమోదు చేసుకుని దాంట్లో విఆర్ఓ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాడు. ఈరోజు తదుపరి చర్యల నిమిత్తం మన యాదగిరి పోలీస్ స్టేషన్లో నేను ఇక్కడే ఉన్నాను, ఎస్ఐ గారు ఇక్కడే ఉన్నారు. మా ముందు తదుపరి చర్యలకు మా ముందు డ్యూటీ చేసినాడు. మేము తర్వాత అతన్ని నేర ఒప్పుకోలు పంచనామా రాసినాము. పంచాయతీ గారి సమక్షంలో వేరే ఇద్దరు విఆర్ఓల సమక్షంలో వాళ్ళు నేరం ఒప్పుకున్నారు. తర్వాత అదేవిధంగా కొట్టినప్పుడు ఆ కట్టె మిగతా వాళ్ళ బట్టలు, తర్వాత సెల్ ఫోన్, డిసీడ్ సెల్ ఫోన్ అన్నీ ఎక్కడున్నాయంటే మా వాళ్ళ దగ్గర ఉన్నాయంట అన్ని వాళ్ళు అదే నేరస్థలం దగ్గర ఒక చోట దాచిపెట్టినామన్నారు. తర్వాత విఆర్ఓలు పంచాయతీ సమక్షంలో మేము అందరూ పోయినాము. ఈ నేరంలో ఉపయోగించిన కట్టెని, అదేవిధంగా డిసీజ్డ్ మృతుడి యొక్క సెల్ ఫోన్ని, అదేవిధంగా నేరస్తుల బట్టల్ని కూడా స్వాధీనం చేసుకున్నాము, అరెస్ట్ చేసినాము. వాళ్ళని రేపు పొద్దున కోర్టులో హాజరుపరుస్తాం.